ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణ కాష్టంలా రగులుతోంది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతోంది. ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మానవత్వం చచ్చిపోతోంది. మానవ విలువలు ఎక్కడా కనిపించవు. ప్రస్తుతం మణిపూర్లో ఇదే జరుగుతోంది. ఇక్కడి హింసాకాండ దీనినే కళ్లకు కడుతోంది. తాము అపహరించుకెళ్లిన 6గురిని హత్య చేసిన కుకీ మిలిటెంట్లు వారిలో ఓ 2 ఏళ్ల బాలుణ్ణి తల, చేతులు నరికి అత్యంత దారుణంగా చంపేశారు. హింసతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే ప్రధాని మాత్రం విదేశీ పర్యటనల్లో ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు. మణిపూర్లో మరోసారి హింస చెలరేగుతోంది. శనివారం ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు సీఎం బీరేన్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. 6గురు ఎమ్మెల్యేలు, 3 మంత్రుల ఇళ్లపైన దాడి చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. భద్రతా బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనల నేపథ్యంలో 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన మైతీ తెగకు చెందిన 2 పిల్లలు, ఒక మహిళ సహా 6గురు జీరీ నదిలో శవాలుగా తేలారు. జిరీబామ్లోని బోకో బెరాలో కుకీ మిలిటెంట్లు కొంతమంది మహిళలను, పిల్లలను అపహరించారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మిలిటెంట్లు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా 6గురిని కుకీ మిలిటెంట్లు అపహరించి అతి దారుణంగా చంపడంతో మైతీలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బరాక్ నదిలో తల, 2 చేతులు లేని ఆ చిన్నారి మృతదేహం, అదే నదిలో ఆ బాలుడి అమ్మమ్మ మృతదేహం కూడా బయటపడింది. కిడ్నాప్లకు గురైన వారిలో 2 ఏళ్ల బాలుడు, 8 నెలల వయసున్న అతడి తమ్ముడు, తల్లి, అమ్మమ్మ, చిన్నమ్మ, ఆమె కూతురు, మొత్తం 6గురున్నారు. అందరి మృతదేహాలు బరాక్ నదిలోనే లభ్యమయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున ఇంఫాల్లో నిరసనలు పెల్లుబికాయి. ఇదిలా ఉంటే గతేడాది మే మొదటి వారంలో 2 జాతుల మధ్య వైరం మొదలైంది. ఈ హింసకు కారణం 2 జాతుల మధ్య బీజేపీ పెట్టిన రిజర్వేషన్ చిచ్చే అనే ఆరోపణలున్నాయి. హింసను ఆపేందుకు కానీ, ప్రజలను శాంతింపజేసేందుకు కానీ ప్రధాని మోడీ ఎప్పుడూ కృషి చేయలేదు. ఈ దారుణ హత్యలతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు వణుకుతున్నారు. శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో ఏకంగా ముఖ్యమంత్రి నివాసంపైనే మైతీ నిరసనకారులు దాడికి దిగారు. మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లను దగ్ధం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అధికారులు 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్సా కాక్చింగ్, కాంగోక్పి, చురాచాంద్పూర్లో 2 రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్కసారి కూడా ప్రధాని పర్యటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మణిపూర్పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఇది తేటతెల్లం చేస్తోంది.